అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుండి దేవుని కృప అనే అంశం పైన మాట్లాడుకుందాం. దేవుని కృప అంటే అర్హత లేని మనపై దేవుడు చూపించే అపారమైన ప్రేమ మరియు దయ అని అర్థం. ఇది మనం సంపాదించుకున్నది కాదు, కానీ దేవుడు మనకు ఉచితంగా ఇచ్చే వరం. మనలో చాలామంది మన సొంత బలంతో, జ్ఞానంతో లేదా క్రియలతో దేవుని సంతోషపెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ బైబిల్ స్పష్టంగా చెప్తుంది, మనం కేవలం విశ్వాసం ద్వారా దేవుని కృపచేతనే రక్షించబడ్డాము అని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, మీరు కృపచేత విశ్వాసం ద్వారా రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మన రక్షణ పూర్తిగా దేవుని బహుమానమై ఉన్నది. రక్షణను ఇస్తుంది. ఏమిస్తుంది? కృప ఏమిస్తుంది అనంటే రక్షణను ఇస్తుంది. మన పాపముల నుండి మనం రక్షించడానికి మన క్రియలు సరిపో. కేవలం యేసుక్రీస్తు శిలువపై చూపిన బలియాగం ద్వారానే మనకు క్షమాపణ మరియు నిత్యజీవం లభిస్తాయి. ఇది కృప యొక్క గొప్ప ఉదాహరణ ఉన్నది. రెండవది, బలహీనతలో బలమిస్తుంది. అపోస్తలుడైన పౌలు తన బలహీనత గురించి ప్రార్థించినప్పుడు ప్రభు ఇలా అన్నారు, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో చూస్తాం. మన బలహీనతలు దేవుని కృప ద్వారా మనకి అనుగ్రహించబడి ఉన్నది. మనల్ని నడిపిస్తుంది. కృప మనల్ని నడిపిస్తుంది. దేవుని కృప మనల్ని కేవలం రక్షించడమే కాకుండా ప్రతిరోజు నీతి మార్గంలో నడిపిస్తుంది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాల ప్రకారంగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము బలహీనతను, లోకాశలను విసర్జించి ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధిస్తున్నది. కాబట్టి మన జీవితంలో దేవుని కృపను ఎన్నడూ తక్కువగా అంచనా వేయవద్దు. మన ప్రయత్నాలపై కాకుండా ఆయన కృపపై ఆధారపడదామా? ఆయన కృపను ప్రతిరోజు కోరుకుందామా, పొందుకుందాము మరియు ఆ కృపలో ఎదుగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ అపారమైన కృపను బట్టి మీకు స్తోత్రాలు. మా క్రియల వలన కాక కేవలం మీ దయ వలన మమ్మల్ని రక్షించినందుకు వందనాలు. ప్రతిరోజు మీ కృపతో జీవించడానికి మాకు సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ ఆల్.